సంక్రాంతి అంటే మనకి ఏమేమి గుర్తుకొస్తాయిలా? రంగురంగుల ముగ్గులు, కొత్త కొత్త బట్టలు, అటే ఇంకా సిరి కమ్మనైన పిండి వంటలు, ఆఖరి రోజు వండుకునే ముక్కల కూరలు. ఇంగిటి పోతే ఆంధ్రలో ఇదే పెద్ద పండుగ కాబట్టి ఆడాడ సాటుగా కోడి పందాలు కూడా జరుగుతాయిలా. ఇక గట్లనే పతంగులు కూడా ఎగిరెత్తారు. రైట్, ఇప్పుడు పతంగుల గురించే ముచ్చటబ్బా. మీకు తెలుసో తెలియదో గీ పతంగి ఎగిరేసే దారం మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టిరు. గదేందో చూడు రేపారి. సంకురాత్రి పండుగ వచ్చిందంటే చాలు కొంతమంది ఏమో ఆనందంలో మునిగి తేలితే ఇంకొంతమందికి ఏమో దుఃఖాన్ని మిగిలిస్తుంది. అగో గట్లెట్లా అనుకుంటాన్లా, మన సంబరం కోసం మన సంస్కృతిలో భాగమైన సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎగిరేస్తాం. గాలిపటాలు ఎగిరేస్తే మంచిదే కానీ ఆ గాలిపటాలు ఎగిరేసేటప్పుడు దానికి ఉన్న దారం తాకి చాలా మందికి దెబ్బలు తలిగి కొంతమందికి అయితే పానాలు కూడా పోయినాయిలా. అగో గంత గట్టిగా ఉంటుంది అన్నట్టుగా దారం. అయితే గా దారాలు మన తాన తయారు చేసినవి కాదుల్లా, చైనా దేశంలో తయారు చేస్తారు. సింథటిక్ నైలాన్ను వాడి గా దారాలు తయారు చేస్తారు కాబట్టి కత్తి కంటే కూడా పదునుగా ఉంటాయి అన్నట్టు. గా దారంతో మనుషులకే కాకుండా పైన గాలిలో ఎగిరే పక్షులకు కూడా ఇబ్బందులు ఉన్నాయని ఈ దారాన్ని మన తాన నిషేధించింది మన సర్కారు. అయినా కొంతమంది దొంగసాటుగా గా దారాన్ని దిగుమతి చేసుకొని అమ్ముతాన్లు కాబట్టి దొరకవచ్చే పని పడ్డారు పోలీసు వాళ్ళు. ఇక ఈ దారం వల్ల జరిగిన నష్టాల గురించి ఈ పోలీస్ సార్ చెప్తాడు. ఇనోళ్ళి సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చైనీస్ మాంజా సింథటిక్ నైలాన్ స్ట్రింగ్, ఇది వైర్ తాడు లాగా ఉంటుంది, ఇది దారము. దీని యొక్క ఇది మనకు మన రాష్ట్రంలో ఇది బ్యాన్ చేయబడినది. ఇది దీనివల్ల జరిగేటటువంటి ఉపద్రవాలు ఏంటి అంటే ఈ హ్యూమన్ సేఫ్టీకి, తర్వాత ఈ యొక్క పశువులకు, తర్వాత పక్షులకు, వీటికి వాటి యొక్క ప్రాణానికి ముప్పు జరగకుండా, అదే రకంగా ఎన్విరాన్మెంట్లో ఏదైతే దాని మీద ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ ద్వారా అందరికీ తెలియజేయడం కోసము. తర్వాత ఇది ఏదైతే బ్యాన్ ఉందో ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని బ్యాన్ చేశారు. దాని యొక్క లీగల్ ఇంప్లికేషన్స్, దీన్ని ఎవరైతే వయలేషన్ చేస్తారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయనే దాని మీద మీ ద్వారా అందరికీ తెలియజేయటం మా ఉద్దేశం ఈరోజు. అయితే ఈ మాంజా ఏదైతే ఉందో ఇది మన రాష్ట్రంలో ఇది బ్యాన్ చేయబడినటువంటి మాంజా, ఇది చైనీస్ మాంజా. సో ఇది గత సంవత్సరము మనందరికీ తెలుసు, ఒక ఆర్మీ జవాను లంగరౌజ్ పోలీస్ స్టేషన్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ స్ట్రింగ్ తగిలి అతని యొక్క తీవ్రమైన రక్తస్రావం జరిగి అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో ఇటువంటి పరిణామాలు ఇంకా చాలా జరుగుతూ ఉండొచ్చు. మన దృష్టికి వచ్చినవి చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా దీన్ని బ్యాన్ చేసిన దాన్ని ఎవరైతే క్లాండెస్టైన్గా అమ్ముతున్నారో దాన్ని పూర్తిగా మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము ఇది ఎక్కడ కూడా చట్టబద్ధంగా లేదు కాబట్టి దీన్ని కార్యకలాపాలు మొత్తము ఆపాలి. ఇది మొత్తం కూడా సీజ్ చేయాలని మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము గత 15 రోజుల నుంచి కంటిన్యూగా చేయడం జరిగింది. నిన్నటి నుంచి చాలా తీవ్రంగా మా టీమ్స్ అన్నీ కూడా దీని మీద కంటిన్యూస్ స్పెషల్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ గారు, మంగళాట్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఆసిఫ్ నగర్, తర్వాత టప్పాచెబుత్ర, షాయినాథ్గంజ్, ఈ అందరు ఇన్స్పెక్టర్లు, తర్వాత మా టాస్క్ ఫోర్స్ టీంలు 4 టీంలు అన్నీ కలిసి ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట. ఇప్పటిదాకా 1500 మాంజా దారాలను సీజ్ చేసిందట. గాటి ఖరీదు దగ్గర 15 లక్షలు ఉంటుందంటే మాంజాదారాల దొంగ వ్యాపారం ఏ తీర్ల నడుతుందో చూడుల్లిగా. అయితే ఈ మాంజాదారము గుజరాత్, ఢిల్లీ, ముంబైలోకి వెళ్ళి తెచ్చి మన తాన అమ్మే 12 మందిని ఇప్పటికే పట్టుకొని లోపలేసిందట. ఇక ఇంకెక్కడ అమ్ముతాన్లు, ఎంతమంది అమ్ముతాన్లు అని తెలుసుకునే పనిలో పడ్డరట పోలీస్ అన్నలు. జరా పండుగకు పతంగులు ఎగిరేసేటోళ్ళు, రోడ్డు మీద పోయేటోళ్ళు జరగా మాంజాదారాలతోని పైలం సుమా.